దుప్పటి అడిగిందన్న కోపంతో ఓ విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ బయటికి పంపేసిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగింది. ఆన్లైన్లో పేరు లేదంటూ తల్లిదండ్రులకు రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేసి తీసుకెళ్లిపోవాలని హాస్టల్ సిబ్బంది చెప్పారు. ఇక చేసేదేమీ లేక ఆ విద్యార్థిని తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుంచి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. హాస్టల్ నుంచి విద్యార్థిని బయటకు పంపే సమయంలో కూడా హాస్టల్ సిబ్బంది ఎవరూ బయటకు రాకపోగా తల్లిదండ్రులతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పేద విద్యార్థులను చులకనగా చూస్తున్నారని, బూతులు తిడుతున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి 7:30కు ఫోన్ చేసి మీ పాపకి సీటు ఆన్లైన్లో చూపించలేదు, తీసుకెళ్ళిపోమని అక్కడ వర్క్ చేసే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. సర్లే ఎందుకు చేసింది ఏమో లేదు, తర్వాత మళ్ళీ చేస్తారని నేను ఆగాను. తర్వాత మళ్ళీ 8:30కు ఇంకొక ఆమె చేసి మీ పాపకి చేయనిపోతుందంటే వచ్చి తీసుకెళ్ళిపోండి అయ్యిదని అన్నారు. అన్న తర్వాతే వెళ్ళి హాస్టల్ దగ్గరికి వెళ్ళే పాలకు 9 అయ్యింది. వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. హాస్టల్ దగ్గరకు వచ్చినామని చెప్తే పాపని పిల్లలకి ఇచ్చి బయటికి పంపించారు. పెద్దోళ్ళు ఎవరు రాలేదు. పిల్లలకి ఇస్తే వాళ్ళు వస్తారేమని నేను 10 దాకా అక్కడే బయటకు వస్తారేమో మేడం గారు ఎందుకు పంపించారంటే అని అడిగిదామని బయటికి పంపిస్తారేమని 10 దాకా ఉన్నాను. అయినా రాలేదు. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్న ఎప్పుడో వెళ్ళిపోమన్నగా ఎందుకున్నావు అని తిట్టారండి. వార్డెన్ పేరు స్వప్న. 9:10కి వెళ్ళిపోమందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.